there's a cave. So the Namaste cave over there. And water. Oh. Beach. Come on, zoom in. Ay. Hello. Hello viewers, welcome back to another new vlog in Gokarna and thanks for watching my videos guys. So keep supporting. సో గోకర్ణలో ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది. లేవగానే వాతావరణం కొంచెం చల్లబడింది. గత 1-2 డేస్ హెవీగా వర్షం పడుతూనే ఉంది. సో మొత్తానికైతే మేము స్టే చేసిన ఏదైతే గ్రీన్ ల్యాండ్ ఉందో ఈ ఏరియాని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ అదేవిధంగా బయటికి నియర్ బై ఉన్న గోకర్ణ బీచ్ కానీ కుడల్ బీచ్ అదేవిధంగా ఓమ్ బీచ్ ఈ ఏరియాకి వెళ్ళి కొంచెం వీలైతే స్విమ్మింగ్ చేద్దామని మేమైతే స్విమ్ వేర్ కూడా అడిగి పెట్టుకున్నాం. అండ్ మీకు తెలిసిన విషయమే, సో మేము స్టే చేసిన ఏదైతే ఉందో హోటల్ ఇక్కడ పక్కన మాకు కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంది. అదే వింటర్ సీజన్లో వచ్చుంటే మంచి క్యాంప్ ఫైర్ వేసుకుని నైట్ కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే వర్షం కాబట్టి అదేవిధంగా ఆఫ్ సీజన్ వచ్చింది కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ ఏం లేదు. అండ్ ఇక్కడ మాకు కొన్ని ఇంట్రెస్టింగ్ యానిమల్స్ కనిపించినాయి. అవేంటియో చూపిస్తా, చూస్తూ ఉండండి గైస్. Maybe they are afraid of me. అందుకే అలా అరుస్తుంది. Oh, a small valley. ఒక చిన్న నదిలా వెళ్తున్నాయి వాటర్. సో వర్షం పడుతుంది పైన కొండల పైన. సో వాటర్ అవన్నీ ఇలా కింద కలెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్. Come on, zoom in. Ay. Hello guys. Hello. Hey. The cute puppy, come here. Little one. Oh, you look like a tiger. Hey. Hello. Hey, chinny baby. Hello. దోమలు ఫుల్ ఉన్నాయి, పదండి. చిన్నది brothers, sir? Your cousins, sir? You guys cousins, sir? Huh? No, you guys we are cousins, not sir? cousins, we are brothers. Hi. Oh. Why vacation? Sir, okay. వెళ్దాం పద. You guys looking cute. Okay, let's go. సో గైస్, మేమున్న ఏరియా నుంచి గోకర్ణ బీచ్కి వెళ్ళే దారిలోనే దగ్గరలోనే మాకైతే మహాబలేశ్వరం టెంపుల్ కనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టెంపుల్ ఇంత దగ్గరలో ఉంటుందని. సో చాలామంది తెలుసు శివుడి ఆత్మలింగం అనేది ఈ టెంపుల్లో ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ టైమింగ్స్లోనే మార్నింగ్ ఫ్యూ అవర్స్ అలాగే ఈవినింగ్ ఫ్యూ అవర్స్లోనే వాళ్ళు ఏమంటారు పూజ చేసే సమయంలోనే ఆ ఆత్మలింగంని ప్రతి వచ్చిన భక్తులకి అవైలబుల్ కనిపించే విధంగా పెడతారంట. సో మిగతా టైంలో అయితే మనం చూడలేం. మామూలుగా శివుడి టెంపుల్లో కొన్ని మామూలు పూజ చేసుకుని వెళ్ళొచ్చు. చూడొచ్చు బయట మనకు కొన్ని పూలు కానీ చాలా మంది. ఈ ఏరియా చాలా నారో స్పేస్. బట్ ఈ టెంపుల్ ఆపోజిట్ ఎదురుగానే మనకైతే బీచ్ ఉంటుంది. సో చాలా మంది తెలుసు ఇక్కడే రావణుడు శివుడిని ప్రేయర్ చేసి ఆత్మలింగాన్ని పొంది, సో ఇక్కడ ఈవెన్ ఇప్పుడు ప్రేయర్ చేసి వచ్చినప్పుడు మనకి ఏమంటారు తెలుసు కదా, ఎవరికైతే వినాయకుడు గీయడంతో అది కొంచెం స్టోరీ ఉంది కదా, సో అది జరిగింది ఈ ఏరియాలోనంట. సో
వెరీ గ్రేట్ టు నో దట్. మొత్తానికి అది బీచ్కి వెళ్ళిన తర్వాత మాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. బికాస్ ఆఫ్ సీజన్, సో చాలా వరకు రెడ్ ఫ్లాగ్స్ పెట్టేశారు. అంటే రెడ్ ఫ్లాగ్స్ ఉండటం వల్ల స్విమ్మింగ్కి అలో ఉండదు. అండ్ ఏరియా మొత్తం కొంచెం ట్రాష్తో చెత్తతో నిండిపోయి ఉంది. బికాస్ ప్రజెంట్ టూరిస్టులు ఎవరు రారు కాబట్టి, సో ఆ విధంగా మెయింటైన్ చేశారు. సో బీచ్ ఏరియాలో మాత్రం కొంచెం మనం వాకింగ్ చేయొచ్చు, కొంచెం చేసుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఫొటోస్ దిగడానికి అవైలబిలిటీ అయితే ఉంది. కానీ స్విమ్మింగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఓమ్ బీచ్. సో ఓమ్ బీచ్కి వెళ్దాం. అక్కడ కొన్ని కేఫ్లు ఉంటాయంట, లైక్ నమస్తే కేఫ్, ఫుడ్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పేశారు. సో ఆ బీచ్ ఏరియాకి వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుందో విల్ షో యూ. కీప్ వాచింగ్ గైస్. సో నీకు నచ్చలేదా బీచ్? చిక్కుందా? ఎక్కడికి వెళ్ళాలి మరి ఇప్పుడు నీకు? ఓమ్ బీచ్ బాగుంటుంది అన్న. అక్కడ ఇలా ఉంటే అక్కడ ఒకవేళ బీచ్ బాగాలేకపోతే అట్లీస్ట్ మనకి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఓకే ఓకే కూల్, లెట్స్ గో గైస్. సో గైస్, మేమున్న గోకర్ణ బీచ్ నుంచి ఓమ్ బీచ్కి అరౌండ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్. సో ఆ విధంగా అయితే మేము కార్లో స్టార్ట్ అయిపోయాం. అండ్ మేము ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటున్నాం, అదేవిధంగా చూసుకుని వెళ్తున్నాం. అండ్ చూడొచ్చు ఇక్కడ చాలా వరకు ఒకప్పుడు ఇక్కడ స్టాల్స్ ఉండేవంట. ఒకప్పుడు పవన్ 5 years బ్యాక్ వచ్చాడంట ఈ బీచ్కి. అండ్ అప్పటికిప్పటికీ చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఉండటం వల్ల. అండ్ చాలామంది మత్స్యకారులు ఎవరైతే ఫిషర్ మ్యాన్ ఉన్నారో వాళ్ళైతే పక్కన చిన్న గుడిసెలు వేసుకుని లైక్ వాళ్ళగా స్టే చేస్తారు. అండ్ మనకి బీచ్ లోపలికి వెళ్ళకుండానే కొంచెం లైఫ్ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళైతే మనల్ని అలో చేయని లోపలికి వెళ్తానికి. సో మీరు కనుక ఈత కొట్టాలనుకుంటే కొంచెం చూసి ఈత కొట్టండి. అండ్ మ్యాక్స్ ఇలా రెయినీ సీజన్ ఉన్నప్పుడైతే ఆ స్విమ్మింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. సో అయితే మా డ్రైవ్ స్టార్ట్ చేసాం. మంచిగా లావిష్ గ్రీనరీస్, సో మంచిగా అడవిలో చిన్న ఫారెస్ట్ ఏరియా వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ గోకర్ణ ఫారెస్ట్, అలాగే చాలా రిసార్ట్స్ కూడా ఈ వైపు ఉన్నాయి. సో వాటిని కవర్ చేసుకుని వెళ్తున్నాం. ఇలా ఫారెస్ట్ నుంచి కార్లో డ్రైవ్ వేసుకొని వస్తుంటే అసలు నిజమైన రోడ్ ట్రిప్ అంటే ఇది కదా అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. అండ్ మీరు చూసే ఇంతకుముందు ప్రీవియస్గా హిల్ టాప్ నుంచి చూస్తుంటే కింద వరకు మనకి బీచ్, అలాగే కోకోనట్ ట్రీస్ కానీ, అదేవిధంగా కొన్ని రిసార్ట్స్ కానీ, అలాగే కొన్ని రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాటి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మౌంటైన్ రేంజ్ నుంచి కిందకి వెళ్ళాలి. స్లోప్కి వెళ్తే వీ క్యాన్ రీచ్ ద ఏరియా. సో గూగుల్ మ్యాప్ మాకు కొంచెం ఒక రూట్ డైరెక్షన్ చూపించింది, రాంగ్ బీచ్కి వెళ్ళాలి. సో అది కాకుండా మనకి కొన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సో అవి చూసుకుంటా కొంచెం డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు సేఫ్గా. అండ్ మీకు కనుక రోడ్డు క్లారిటీ కొంచెం ఏమైనా డౌట్గా ఉంటే పక్క వచ్చే వాళ్ళని అడిగి వెళ్ళండి. అనుకోకుండా అదేవిధంగా అలో చేస్తాను. అండ్ మనకి లోపలికి వెళ్తానికి అక్కడ రోడ్ బ్లాక్ లైక్ రాక్స్ పెట్టారు, లోపలికి వెళ్ళిన కార్స్ ముందుగా పార్క్ చేసి వెళ్ళాలి. సో గైస్, వెల్కమ్ టు ఓమ్ బీచ్. సో మీకు అందరూ తెలుసు ఓమ్ బీచ్ ఎందుకు ఆ నేమ్ వచ్చిందని. సో మనం కనుక లైక్ ఏరియల్ వ్యూలో చూస్తే బీచ్ అనేది ఓమ్ ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ ఏరియాకి ఓమ్ బీచ్ అని వచ్చేసింది. అండ్ మనకి వెల్కమ్ చెప్తూ స్ట్రీట్ డాగ్స్ చాలా వరకు వచ్చేసి మనకి ఏమైనా ఫుడ్ కానీ ఇస్తారా అని చెప్పి మనం వెయిట్ చేస్తూ మనకి చూస్తూ ఉంటాయి. సో మీరు కనుక వెళ్తే మ్యాక్సిమం బిస్కెట్స్ క్యారీ చేయండి వాటి కోసం తప్పకుండా గైస్. పద, బీ కేర్ఫుల్, చిన్నగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. కాషన్స్, స్లిపరీ రాక్స్. ఓకే చూడు. సో మనం అక్కడి నుంచి దిగిన తర్వాత
అటు బీచ్ అండ్ వచ్చిన షాపింగ్ అవుట్లెట్, అదేవిధంగా దిస్ ఇస్ కేఫ్. సో నమస్తే కేఫ్ ఓవర్ దేర్ అండ్ వాటర్. ఓ బీచ్. ఈ ఓమ్ బీచ్లో వచ్చిన తర్వాత మనకు కొన్ని మౌంటైన్ నుంచి పైనుంచి కొన్ని ఫారెస్ట్ క్లియర్ వాటర్ కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెష్ వాటర్ లుక్. అండ్ కొన్ని రాక్ ఫార్మేషన్ డిఫరెంట్గా అనిపించింది, యూనిక్గా ఉంది. అండ్ మీరు కనుక అక్కడ కొన్ని ఫొటోస్ దిగే ప్లేస్ ఉంది చిన్న కొండ, అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం మేక్ షూర్ టు లైక్ కొంచెం చూసుకుని అడుగు వెళ్ళండి. కొంచెం స్లిప్పరీ ఉంటుంది కాబట్టి పడే ఛాన్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుని వెళ్ళండి. చాలామంది ఈ రాక్ పైనే ఫొటోస్ దిగుతున్నారు. అండ్ స్విమ్మింగ్ కలవలేదు కాబట్టి అక్కడే మనకి పోలీస్ కానీ లైఫ్ గార్డ్ పర్సన్స్ ఉన్నారు, సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఎలీజా చాలా క్రేజీగా ఒక రాక్ బాటమ్ కూర్చుని దాని మీద ఫొటోస్ దిగుతుంది. అండ్ సో మనకి కనీసం ఇలాగ స్విమ్మింగ్ చేయలేం కాబట్టి కనీసం ఈ ఫొటోస్ అని దిగి వెళ్ళొచ్చని హ్యాపీగా తను ఫీల్ అవుతుంది. అండ్ పక్కనే చెప్పా కదా నమస్తే కేఫ్ ఉందని, సో ఆ కేఫ్లోకి వెళ్ళి అయితే మేము ఎంక్వైరీ చేసాం. అండ్ ఇక్కడ ప్రైస్ టూ మచ్ అనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం బట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో పీపుల్ హు ఆర్ పోస్టింగ్ లైక్ నమస్తే కేఫ్లో చాలా ఈ ఫుడ్ బాగుంటుంది, ఆ ఫుడ్ బాగుంటుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో జస్ట్ ఒక వ్లాగ్ చేద్దాం, లేకుండా ఒక జస్ట్ అక్కడ ఫుడ్ ఎలా ఉందో చూపిస్తాం చేస్తున్నారు. కానీ మనలాంటి వాళ్ళైతే అంత కాస్ట్ పెట్టి తినలేరు. సో ఈ డేస్ కొంచెం ప్రైస్ చెక్ చేసి హెడింగ్ బ్యాక్ టు నార్మల్గా వెళ్ళే దారిలో ఇక్కడ ఒక హోటల్ ఉంటే వీ కెన్ హ్యావ్ ఫుడ్ అని చేసి ప్లాన్ వెళ్తున్నాం. అండ్ ఇక్కడ కొంచెం మంది ఎగ్జాక్ట్గా ఫీల్ అయిన లేడీస్ అయితే కొంచెం నడుము వరకు మోకాల వరకు నుంచుని ఆడ కొంచెం వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మోడతి నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా చోట్ల నేను ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా విజిటింగ్ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్స్ కానీ ట్రాష్ చెత్త ఎందుకు ప్లాస్టిక్ అవసరం ఎందుకు పడితే అర్థం కాదు. ప్లీజ్ గైస్, మీరు కనుక ట్రిప్కి ట్రావెల్ చేసినా మేక్ షూర్ ఒక ట్రాష్ కవర్ క్యారీ చేయండి. మీరు ట్రాష్ పడేయకుండా కవర్ చేసి అక్కడ డస్ట్బిన్లో పడండి. ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ అండ్ కొంచెం నేచర్ని సేవ్ చేయండి. సో మేము గోకర్ణకి వెళ్ళే రూట్లోనే వి గాట్ సమ్ సాయి సాగర్ ఉడుపి ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇక్కడికి వెళ్ళి అయితే మేము హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఈ గ్యాప్లో రోడ్డు మీద దిగానే వీ హ్యావ్ సీన్ సమ్ వన్ ఆఫ్ దిస్ క్యూట్ లిటిల్ ఇన్సెక్ట్. సో తప్పిపోయిందో లేదో ఒకటే రోడ్డు మీద నడుస్తూ ఉంది. సో అలా పలకరించాం ఎలా ఉన్నారని. సో వన్ ఆఫ్ ది లోకల్ పర్సన్ ఇన్ గోకర్ణ. సో అలా కనిపిస్తే మీరు విష్ చేయండి, కొంచెం సేవ్ చేయండి. అండ్ మొత్తానికైతే నైట్ ఉన్న ఒక వర్స్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత అసలు ఎక్కడ తినాలని బెటర్ ఆప్షన్ తెలియక వీఆర్ ఫీలింగ్ సమ్ స్కేరీ బికాస్ నైట్ తెలుసుగా ఎంత దారుణం జరిగిందో. అదేవిధంగా మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ బాగా ఆకలితో ఎక్కడైనా కొంచెం మంచిగా టేస్టీ ఫుడ్ హెల్తీ ఫుడ్ దొరుకుతుందని ప్లాన్ చేసాం. సో ఇక్కడ వీళ్ళ హోటల్ కొంచెం ఒక కేవ్ టైప్లో కొంచెం డిజైన్ చేశారు. డిజైన్ కేవ్ కాదు బట్ డిజైనింగ్ అలా ఉంది. సో మేము ఫుడ్ ఆర్డర్ చేసాం, ఎలా ఉందో చూడండి. ఏం కాదు చెప్తాను, తినేది అంటే ఏం కాదు. ఎలా ఉంది చట్నీలో కొబ్బరి ఉంది, సాంబార్ సాంబార్ బాగుంది. ఇడ్లీ థ్యాంక్ యూ. కర్రీ ఏదో ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు. ఓకే ఆనియన్ మసాలా ఇటువైపు చూస్తాడు, అటువైపు కనిపిస్తుంది. ఏమైంది? ఒక్కటే ఓ టమాటో పిజ్జా అనుకుంటుంది. పిజ్జా స్టైల్ వేసి తప్ప పిజ్జా ఉంది. చేదు This is Uttappa, Karnataka style. With tomatoes and onions. బంగాళీ బాబా మాకు కాల్ చేసి సాంబార్ మా పిల్లం లేపి సాంబార్ ఏం బాగుంది. చేస్తుంటే కర్రీ చూద్దాం. పూరి తెల్లగా ఉందా? ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. కాఫీ పెట్టు. కాఫీ ఎలా ఉంది? Started fresh morning coffee. ఎగ్ బూస్ట్ బెస్టా? ఓకేనా? It's wonderful without sugar. అలా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక కప్ కాఫీ తాగితే
రిలాక్స్గా ఉండొచ్చు డే అంతా. సో అలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేసాం. అండ్ పవన్ క్రేజీగా హాట్ చాక్లెట్ ఆర్డర్ చేశాడు. ఒక చిన్న కప్లో వస్తుంది అనుకున్నాం కానీ ఒక పెద్ద గ్లాస్లో వచ్చింది. అండ్ నేను అది కూడా షేర్ చేసుకుని కంప్లీట్ చేసాం. చాలా బాగుంది. నువ్వు ఆర్డర్ చేసేసి మొత్తం ఇద్దరు అదే పని ఇద్దరు వాళ్ళేమో పాపం మొహం మార్చుకున్నారు పాపం మరి ఇట్టేస్తుంది తను చెప్పింది ऐसा कुछ नहीं है अच्छा है అన్నమాట. భయ్యా చికెన్ अच्छा है ప్రాన్స్ अच्छा है ఇవి బాగున్నాయి ఇంకా మిగతాయి కొంచెం ఉంటే చెఫ్ ఉంటే ఇంకా బాగుండేదిలే అని చెప్పేసి వచ్చింది. మొహం మీద చెప్పేసింది నో కుక్ నో కుక్ నో కుక్ నో బాయ్ విజయవాడ వెళ్ళినప్పుడు కూడా మటన్ బీచ్లో గొడవ పెట్టుకున్నాం తెలుసా విజయవాడలో. మటన్ బొక్కలు వచ్చినాయి. బొక్కలు వేసాడా? మండి 1600 మండి అది. లాస్ట్ మొత్తం తిట్టడం అయిపోయిన తర్వాత బిల్ పే చేయాలంటే బార్గెన్ చెయ్యి అని అంటే విజయవాడ వెళ్ళినప్పుడు ఇడ్లీలో ఏం చేసిన రెస్టారెంట్ వదిలేస్తే వాళ్ళు బిల్ చెయ్యరు మనం మంచిది అచ్చనే కాదు నైట్ చపాతీ బిల్ వేసాడు. చపాతీలకు వేసాడా? తినడానికి వేసాడా? రెస్టారెంట్ ఓనర్ని పిలిపించి మొక్కలు అన్ని ముక్కలు లేవు చేసుకురా సర్లేదు. మళ్ళా వాడు ఏం చేశాడు అది తీసుకెళ్ళేసి 2 మెత్తడి ముక్కలు వేసుకొచ్చి ఏ పోయినా అనాల్సింది. ఫైనల్గా ఒక ఫ్యూ డేస్ తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ చేసాం. అండ్ టేస్టీగా చాలా బాగుంది. అండ్ ముందు నాకు క్రేజీగా అనిపించిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సెట్ దోశ. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, యూనిక్గా ఉంది. అండ్ సాంబార్ వైస్గా బాగుంది. అండ్ చట్నీ కొంచెం కొబ్బరి ఎక్కువైంది, బట్ ఓవరాల్ బాగుంది. అరౌండ్ బిల్ వచ్చి 400 బిల్ అయింది. సో 6 పర్సన్స్కి. అండ్ ఆ విధంగా హ్యాపీగా తినే సాటిస్ఫాక్షన్తో బయటకి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడొచ్చు గోకర్ణలో కుజిన్ క్రూజ్ షిప్ లాగానే కొన్ని ఉన్నాయంట. సో అడ్వెంచర్ చేయాల్సిన మనకైతే కయాకింగ్ అని బోట్ రైడింగ్ చాలా ఉంది. అదేవిధంగా మనకి ఏమంటారు గోకర్ణ మెయిన్ రోడ్లోనే మనకి కొన్ని ఫుడ్ హోటల్స్ ఉన్నాయి. ఉడుపి వెజ్ రెస్టారెంట్ గోదావరి రామదేవ్ కూడా మనకి ఫుడ్ బాగుంటుందని టాక్. సో గైస్ ఓం బీచ్ నుంచి రిటర్న్ అయిన తర్వాత హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి చెక్అవుట్ చేసి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మహాబలేశ్వరం టెంపుల్. అదేవిధంగా గోకర్ణలో కొంచెం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏం షాపింగ్ చేసాం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గైస్.